ఒకసారి నువ్వు అడవిలో వెళుతూ ఉంటే భరతుడు అనేటువంటి ఒక క్షత్రియుడు గట్టిగా హనుమాన్ మంత్రం జపం చేస్తూ ఉన్నాడు. ఆయన వద్దకు వెళ్ళి విమర్శ చేశావు. నువ్వు మంత్రాన్ని అలా బయటకు చెప్పకూడదు, అంగన్యాసకరణ్యాసాలు వచ్చా అంటే నాకు రావండి అన్నాడు. అంగన్యాసకరణ్యాసాలు కూడా రాకపోతే అదేం మంత్రము అని ఆయన 4 విమర్శించి వెళ్ళిపోయాడు. తర్వాత జన్మలో నువ్వు ఇలా పుట్టేవయ్యా. అయితే అప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యకర్మలు బట్టి ఉత్తమ జన్మ వచ్చింది. గురువు చెప్పిన మంత్రం చేసేకొని శ్రద్ధ లేదు, కానీ మంత్ర ఫలితం బట్టి మంచి జన్మ వచ్చింది. కానీ నీకు ఫలితం లేదు. అందువల్ల పైగా ఒక భక్తుడిని నువ్వు అవమానించావు. రకరకాల సంప్రదాయాల్లో రకరకాల మంత్రాలు ఉంటాయి. ఇతరుల సంప్రదాయాన్ని చూసి విమర్శించకూడదు. అక్కడ నువ్వు తప్పు చేసావు. ఆ మహాత్ముడిని భక్తితో చేసుకుంటున్న వాడిని నువ్వు అవమానించావు. నీకు నీ మంత్రం మీద గురువు మీద శ్రద్ధ లేదు. ఆ సంస్కారం, శ్రద్ధ లేకపోవడం అనే సంస్కారం ఇక్కడ కొనసాగింది నీకు. ఇక్కడ ఇప్పుడు నీకు తొలగింది. మీకు మంత్రం ఇస్తున్నాను, మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ మంత్రాన్ని శ్రద్ధగా చేసి, అంటే ఉపదేశించిన మున్ను మంత్రాన్ని మరొకసారి చెప్పి ఇప్పుడు శ్రద్ధగా చేయమని చెప్పగానే అప్పుడు సువర్చలా సమేత హనుమత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్వజదత్తుడు మహర్షిగా సిద్ధి పొందాడయ్యా, సర్వము పొందాడు. ఈ కథ ఎప్పటిది? కృతయుగం నాటిది. చారో జుగుపర తాప తుమ్హారా హైపర సిద్ధి జగతి విజయారా అది చెప్పాడు ఇక్కడ. 4 యుగాల్లో అంటే ధ్వజదత్తుడు కదా కృతయుగం నాడు కదా, దాని వైశిష్ట్యం చెప్పాడు ఇక్కడ. ఈ ధ్వజదత్తుడి కథలో ఎన్నో సందేశాలు ఉన్నాయి కనుకనే విస్తారమైన కథను క్లుప్తంగా ఇప్పుడు చెప్పుకున్నాం. మనం ఈ ఒక్క కథను ఆలోచిస్తే మనము, మన సాధన, గురువు ఇత్యాదులన్నీ అర్థమవుతాయి. ఒక్క కథ ద్వారా ఎన్ని చెప్పిందో సంహితా గ్రంథం. 4 యుగాల్లో స్వామికి ఎత్తుంది కదా, ఇదొక రహస్యం.